తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బోనాల మహోత్సవ పండుగని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని తెలంగాణ గౌడ సంక్షేమ సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్టత సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. ఈ రోజు ఉదయం అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలో సూర్యాపేట ముత్యాలమ్మ గుడి దగ్గర ఈ రోజు ఉదయం ఆదివారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దేవాలయాలకు ప్రత్యేక నిధులు కేటాయించి దేవాలయాలను అభివృద్ధి చేయాలన్నారు. జిల్లాల వారీగా గ్రామాల వారీగా దేవాలయాలను అభివృద్ధి చేయాలని అన్నారు. ఇక తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు తెలంగాణ ప్రజలందరికీ ఉండాలని అన్నారు. గత 3 సంవత్సరాల క్రితం కరోనా లాంటి వైరస్ వ్యాధుల సోకి తెలంగాణ ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారన్నారు. అలాంటి వ్యాధులు రాకుండా అమ్మవారు కాపాడాలని కోరుకున్నారు. వర్షాకాలంలో ప్రజలు ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా 1000 కండ్లతో కాపాడమని అమ్మవారిని మొక్కే పండుగ బోనాల ఉత్సవం పండుగ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. పండుగ మహోత్సవం ప్రతీక ఈ తెలంగాణ బోనాల పండుగ ఆ తల్లి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలతోని సుఖ సంతోషాలతోని ప్రజలని కాపాడాలని, వర్షాకాలంలో విపరీతమైన వ్యాధుల బారిన పడకుండా ఆ అమ్మవారు ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలి. అమ్మవారు కాపాడాలి. ఈ రాష్ట్ర తెలంగాణ ప్రజలందరూ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. ప్రజలు ఈ అమ్మవారి ఆశలు ప్రతి తెలంగాణ ప్రజలందరి మీద ఉండాలని, సుఖ సంతోషాలతోనే ఆయురారోగ్యాలతోనే ఈ ప్రజలను కాపాడాలి. ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి. మరి ఒకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ మహోత్సవ పండుగ శుభాకాంక్షలు.